ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 6 రోజులు పొడిగించారు. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరింది. ఇక కేసులో దర్యాప్తు పురోగతి ఉందని ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా ఈడీ కోర్టుకు తెలిపింది. గతంలో సిబిఐ కేసులో కవితకు మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకుని అంశంపై కోర్టు విచారిస్తామంది. అయితే విచారణ సందర్భంగా కవితను అధికారులు వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. రైట్, ఇక ఈడీ కేసులో కవితకు మరో 6 రోజుల పాటు కస్టడీ అయితే విధించారు రౌస్ అవెన్యూ కోర్టు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అయితే సిద్ధంగా ఉన్నారు. అశోక్, సో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. 6 రోజుల పాటు కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. మే 20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతోంది. ఇప్పటికే తదుపరి విచారణ 20కి వాయిదా వేసింది. 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరినప్పటికీ కేవలం 6 రోజుల్లో మాత్రమే ఈడీకి కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జ్యుడిషియల్ కస్టడీ. సో ఈ కేసులో దర్యాప్తులో పురోగతి ఉంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లు కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు. గతంలో సిబిఐ కేసులో కవితకు మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉంది. దానికి అనుసంధానంగానే ఈ రోజు 6 రోజులు మాత్రమే ఈడీ కస్టడీ పెంచుతూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారని ఈడీ అధికారులు కోర్టుకు చెప్పారు. సో మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని కోర్టు తెలిపింది. అంటే ఈ మే 20 వరకు ఏదైతే మొన్న 3 రోజుల క్రితం మే 10 తారీఖు నాడు ఏదైతే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ గానీ దాఖలు చేశారో ఆ ఛార్జ్ షీట్ ను మొత్తం 20 తారీఖు విచారిస్తాం. అటు జ్యుడిషియల్ కస్టడీ, ఇటు ఈడీ, సిబిఐ రెండు ముగుస్తాయి ఆ రోజు. అటు ఛార్జ్ షీట్ కింద కూడా దాన్ని పరిగణిస్తామా లేదా అంశంపై కూడా ఆ రోజునే విచారణ చేపడతామంటూ కోర్టు స్పష్టం చేసింది. సో విచారణ సందర్భంగా కవిత నేరుగా రాలేదు, కేవలం వర్చువల్ ఆధ్వర్యంలోనే ఆమెను హాజరుపరిచారు. సో ఈ సందర్భంగా ఈడీ అధికారులు కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. కవిత యొక్క పాత్ర ఎంత ఉంది అనే దానిపైన ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఆ ఛార్జ్ షీట్ లో అంశాలను కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. 20 తారీఖు నాడు ఆ కోర్టు ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటా లేదా అంశం పైన అయితే ఆ 20 తారీఖు వరకు వేచి ఉంటుంది. సో ప్రధానంగా కవిత యొక్క పాత్ర ఛార్జ్ షీట్ లో మాత్రం ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. పాత్రధారి లిక్కర్ పాలసీ వ్యవహారంలో సౌత్ గ్రూప్ నుంచి మొత్తం ముడుపుల వ్యవహారం నడిపింది కవితనే. ఆమెకు బినామీగా అభిషేక్ బోయినపల్లి, జగత్చందర్ రెడ్డి, ఇతర బిజినెస్ మెన్ అంతా ఉన్నారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ ఏదైతే మీడియా కన్వీనర్ ఉన్నారో అతను దారథిగా వ్యవహరించారు. సో ఈ 100 కోట్ల వ్యవహారము, ఈ ముడుపుల వ్యవహారం గోవాలో ఖర్చు పెట్టడం, గోవాలో కూడా ఎన్నికల ప్రచారంలో ఎవరెవరికి డబ్బులు ముట్టాయన్న దానిపైన కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. 4 కొత్త వ్యక్తుల పైన పేర్లు కూడా పొందుపరిచింది ఈడీ. సో మొత్తం ఓవరాల్ గా ఈ అంశము మే 20 తారీఖు నాడు తేలే అవకాశం ఉంది. అశోక్, అలానే ముందు నుంచి కూడా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు రావడం, అలాగే కవితను అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అన్ని కవితకు నెగిటివ్ గానే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఈడీ కేసులో దాదాపుగా చూసుకుంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఇంకా జైల్లో ఉన్న నాయకులు ఉన్నారు, జైల్లో ఉన్న బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. సో కాబట్టి ఈడీ కేసులో బెయిల్ రావడం అంత అసాధ్యం కాదు. ఎందుకంటే అభిషేక్ బోయినపల్లి చూసుకోవచ్చు. అభిషేక్ బోయినపల్లికి అనారోగ్య కారణాల వల్ల ఆయనకు బెయిల్ వచ్చింది తప్ప రెగ్యులర్ బెయిల్ రాలేదు. ఇంకా శరత్చంద్ర రెడ్డి కూడా వాళ్ళ మదర్ కు బాగాలేకపోవడం వల్ల రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదు. కేవలం ఇందులో ఒక్కరికి మాత్రమే బెయిల్ వచ్చింది, అది సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీకి మాత్రమే బెయిల్ వచ్చింది. ఇప్పటి వరకు 18 మంది అరెస్ట్ అయితే కేవలం ఒకరికి మాత్రమే పూర్తి స్థాయిలో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. మిగతా వారందరికీ టెంపరీగా 10 రోజులు 20 రోజులు అట్లా బెయిల్ వచ్చింది తప్ప పూర్తి స్థాయిలో లేదు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేవలం 20 రోజుల పరిధిలో మాత్రమే షరతులతో కూడిన బెయిల్ మాత్రమే తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. ఆయన జూన్ 1 తారీఖున ఆయన లొంగిపోవాల్సి ఉంటుంది. కాబట్టి కవిత విషయంలో కూడా అదే ఉండే అవకాశం ఉంది కవితకు. ఎందుకంటే సిబిఐ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఈడీ కేసులో అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈడీ అనేది చాలా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతి పింటు ఎంత డబ్బులు ఎక్కడెక్కడ మారాయనే మాత్రం ఒక సుదీర్ఘ విచారణ ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా జైల్లో ఉన్న నాయకులు కూడా, లీడర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంకా జైల్లో ఉన్నారు. కాబట్టి కవితకు కూడా అంత ఈజీ కాదు. వేరే ఏమైనా అనారోగ్య కారణాలు కానీ
అది వేరే ఇతర కారణాలు చూసి బయటికి వచ్చే బెయిల్ పొందే అవకాశం తప్ప బెయిల్ పోయిన మాత్రం వచ్చే అవకాశం కంపల్సరీ లేదు. అలాగే అశోక్, ఇప్పుడు మనము ఈడీ తరపు అది వాదన కూడా వింటూ ఉన్నాము, అలాగే కవిత తరపు న్యాయవాది వాదన కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలో మరి కవితకి ఈ కేసులో కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? కవిత తరపు న్యాయవాదులు ప్రధానంగా ఈ కావాలని రాజకీయ కక్ష సాధింపు, కవిత ఎక్కడ ఇన్వాల్వ్ లేదు, కవిత నేరుగా డబ్బులు పెట్టలేదు అని కవిత తరపు న్యాయవాదులు ప్రస్తావిస్తున్నారు. కానీ కవిత నేరుగా బిజినెస్ లో ఇన్వాల్వ్ కానప్పటికీ ఆమెకు సంబంధించిన బినామీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఆమె డబ్బులు ముడుపుల రూపంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ బిజినెస్ లో డబ్బులు పెట్టారు. అది సాక్షాత్తు ఆమెకు సంబంధించిన సన్నిహితులు అభిషేక్ బోయినపల్లి కానీ, శరత్ చందర్ రెడ్డి కానీ, ఇతర ఆయన ఆడిటర్ బుచ్చిబాబు కానీ వాళ్ళ వాంగ్మూలము వాళ్ళ ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలు పూర్తి స్థాయిలో ఉంటే అందులో ఖచ్చితంగా ఆమె వీళ్ళ ముగ్గురు డేటా రికవరీ చేసి చాటింగ్ రూపంలో కానీ, సోషల్ వివిధ మాధ్యమాలతో జరిపిన చాటింగ్ కానీ, ఇతర వ్యవహారాలు కానీ డేటా రికవరీ చేసిన సమయంలో ఈడీ అధికారులకు అనేక కీలక విషయాలు వచ్చాయి. ఖచ్చితంగా ఇందులో కవిత పాత్ర ఉంది. కవిత నేరుగా డైరెక్ట్ బిజినెస్ లో లేకపోయినప్పటికీ ఈమె బినామీగా వీళ్ళంతా పనిచేశారనేది మాత్రము ఈడీ గుర్తించింది. అందులో భాగంగానే ఈడీ వీళ్ళ ముగ్గురిని ప్రశ్నించినప్పుడు కవిత పేరు ప్రస్తావించారు. సో తర్వాత సుదీర్ఘంగా దాదాపు సంవత్సరంన్నర పాటు విచారణ జరిగిన తర్వాతనే కవితను గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 3 రోజుల పాటు విచారించి పంపించారు. 3 రోజుల పాటు. దాని తర్వాత మొన్న మార్చి 15 తారీఖును ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఎందుకంటే ఈ కేసులో అందరూ అరెస్ట్ అయ్యారు. దాదాపు కేవలం కవిత అండ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ఉన్నారు ఫైనల్ గా. సో వారిని కూడా అరెస్ట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా కవిత పాత్ర క్షుణ్ణంగా ఉంది. అటు ఈడీ తరపు న్యాయవాదులు అనిపిస్తున్నారు, ఇటు కవిత తరపు న్యాయవాదులు కూడా ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు, ఆమె ఏం తప్పు చేయలేదని చెప్పేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ పొందేందుకు కూడా అనేక విషయాలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కొడుకు ఎగ్జామ్స్ కానీ, ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక చూడాలంటూ ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ కూడా తీసుకొచ్చారు. కానీ కోర్టు మాత్రం గతంలో బెయిల్ విచారణ సందర్భంగా ఎక్కడ ఈ విషయాలను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే కవిత ఇంటి మనిషి కాదు, ఆమె అమాయకురాలు కాదు, ఆమెకు సామాజికంగా పలుకుబడి ఉంది, వ్యవహారాలు ఉంది, ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్సీ ఎంపీగా గతంలో పనిచేశారు. ఏ పని చేస్తున్నారనేది ఒక స్పృహతో చేస్తుంటారు. కాబట్టి ఇది అంత చిన్నపాటి విషయం కాదంటూ కోర్టు ప్రస్తావించింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఇంకా ఇప్పుడు ఆమె కేజ్రీవాల్ లాగా మన సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే చెప్పలేం తప్ప ఇంకా ఆమెకు బెయిల్ పొందే అవకాశం అయితే దాదాపు లేనట్టే. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి చూసుకుంటే ఎవరికి బెయిల్ రాలేదు, అంత ఈజీగా అయితే రాలేదు. ఈడీ కేసులో, సిబిఐ కేసులో అందరికీ వచ్చిన బెయిల్, కానీ ఈడీ కేసులో మాత్రం రాలేదు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.